వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. వన్ ఆఫ్ ది హెచ్ఎండి లేఅవుట్ ప్రాపర్టీ అండి. మనకు 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అలాగే మనకు రాంపల్లి విలేజ్ సర్కిల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక ప్రాపర్టీ అవుతుందండి. వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి. చాలా వరకు హౌసెస్ అన్ని ఫిల్ అయిపోయినాయి, చాలా వరకు లివింగ్ ఉన్నారు. చూడొచ్చు మీరు 2650 ఉంటుందండి. డైమెన్షన్స్ అయితే మనకి 1150 అయితే ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. మీకు చూడొచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి. కంప్లీట్గా వుడ్ వర్క్తో ఈ యొక్క ప్రాపర్టీతో ఉన్నదండి. అంటే కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేస్తున్నారు. చూడొచ్చు మీ పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగా వచ్చింది. స్టెప్స్ అంతా కూడా మనకు గ్రానైట్ టైల్స్తో ఇచ్చారు. వాష్ ఏరియా కూడా వస్తుందండి. ఫ్రంట్లో బోరు సంప్ అంతా ఉన్నాయి. ఒక మంజీరా కనెక్షన్ ఒకటే లేదండి, రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా ఎస్టాబ్లిష్ అయిన కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి. చూడొచ్చు మీకు మెయిన్ ఎంట్రన్స్ అండి. హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి. 144లో చాలా బాగా వచ్చింది హాల్ సైజ్ కూడా. సిట్టింగ్ ఏరియా అంతా కూడా మీకు ఇక్కడంతా కబోర్డ్ వర్క్ వస్తుందండి టీవీ యూనిట్ దగ్గర. అలాగే మనకు ఇక్కడ ఆర్చ్ డిజైన్ అంతా కూడా కబోర్డ్ వర్క్లోనే చేశారు. 2 బెడ్రూమ్స్ కూడా కబోర్డ్స్ ఉన్నాయండి. కిచెన్ కూడా మాడ్యులర్ కిచెన్ కూడా చేస్తున్నారు. పూజా రూమ్ కూడా మనకు కబోర్డ్ వర్క్లోనే చేస్తున్నారండి. చూడొచ్చు మీకు ఇది డైనింగ్ ఏరియా అండి. మంచి డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది. ఈస్ట్కు డోర్ కూడా ఉన్నదండి. చుట్టూ వాష్ ఏరియా కూడా వస్తుంది. మీకు చూడొచ్చు బోరు సంపు కూడా ఉన్నదండి. చూడొచ్చు మనకు ఇక్కడ పూజా రూమ్ అండి. సెల్ఫ్లో అని ఏర్పాటు చేసి మనకు పూజా రూమ్ కూడా మాడ్యులర్ కిచెన్లోనే చేపించున్నారు. మీకు చూడొచ్చు కిచెన్ అనేది. చూడొచ్చు కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేస్తున్నారు. ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. సో మీకు హాల్ కూడా చాలా బాగా వస్తుందండి. మనకు ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 81 lakhsగా చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీకి చర్లపల్లి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే గట్కేశ్వర్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇన్ఫోసిస్ పోచారం కూడా ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే మనకు ఈసీఎల్కి వచ్చేసి 10 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయండి. చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని కబోర్డ్ వర్క్ అండి. మనకు 3 డోర్స్ ఇచ్చారు. సెల్ఫ్లు కూడా బాగా ఇచ్చారండి. చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మనకు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేస్తూనే ఉంటామండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసే ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే మీ బంధుమిత్రులు ఎవరైనా కూడా మన ప్రాపర్టీస్ కొనాలనుకున్నప్పుడు మనం కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మనం కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సరే మీరు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇల్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తాను. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి 144 గజాల బెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అంటే పడమర బ్రహ్మంగా ఇలాంటి ప్రాపర్టీ మనకి 26-50 సైజు ఉంటుందండి. మనకు 1150 ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. ప్రైస్ వచ్చేసి 81 lakhs చెప్తున్నారండి. ఫుల్ హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉన్నటువంటి ప్రాపర్టీ. సో మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సో మచ్.